హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కంగువా. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత భారీ స్థాయి నష్టం మరే సినిమాకు రాలేదు భయ్యా. పాపం సూర్యాబాయ్ ఇలా అయిపోయాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ప్రకారం 120 కోట్ల లాస్తో మన డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నెంబర్ 1 ప్లేస్లో ఉండగా ఇప్పుడు ఆ ప్లేస్లో 130 కోట్ల నష్టంతో ఈ కంగువా సినిమా నిలిచింది. మెయిన్గా డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పై కూడా దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. దీని ఐఎండిబి రేటింగ్ 5.3/10. 1000 జానపద కథకి ఈ కాలంలో స్టోరీకి లింక్ పెట్టి తీసిన స్టోరీనే ఈ కంగువా. మీరు కనుక సూర్య ఫ్యాన్స్ అయితే ఓన్లీ సూర్య కోసం కొన్ని సీన్స్ కోసం ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. థియేటర్లో అయితే నేను కూడా ఈ మూవీని రికమెండ్ చేసేవాడిని కాదు, బట్ ఓటీటీనే కాబట్టి ఒకసారి చూడొచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఇంకా అఫీషియల్ ఓటీటీస్లోకి రాలేదు, కానీ ఫుల్ హెచ్డి ప్రింట్ ఆంధ్రలోకి వచ్చేసింది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 ది అటాస్పీ ఆఫ్ జన్ డోయ్. ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. డ్యూరేషన్ 1 hour 26 minutes మాత్రమే. సో ఒక చిన్న సిట్టింగ్లో లేపచ్చు. మన అయ్యగారు చెప్పినట్టు రిస్క్ లేకపోతే దొరికేది రస్క్ మాత్రమే అనేలా మీరు కూడా రిస్క్ తీసుకుందాం అనుకుంటే దీన్ని చూడండి. ఒక అమ్మాయి శవం, కానీ అసలు ఏం జరిగింది అది తెలుసుకోవడానికి ఆ బాడీకి అటాస్పీ చేస్తారనమాట. అది చేశాక వాళ్ళ దిమ్మ తిరిగి చూసే మనకి బొమ్మ కనిపించడం పక్క. ఇది తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆ టెన్షన్ ని మెల్లిగా బిలియచ్చు. వామ్మో ఇదేదయ్యా ఇది నేను చూలే అనిలా మనం షాక్ అవ్వడం పక్క. దీని ఐఎండిబి రేటింగ్ 6.8/10. ఇది మన ఇండియన్ ఓటీటీస్లో లేదు. మరి యాడ చూడాలరా అంటే ఆన్లైన్లో దేవులాడేసింది భయ్య, వెతకండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. సెన్సిటివ్ పీపుల్ ఈ అటాస్పీ రూమ్ లోకి అస్సలు వెళ్ళకండి. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 3 లో లైఫ్స్. వామ్మో ఈ సినిమా మీరు చూసారా లేదా బ్రో, అద్దిరిపోతుంది. ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న కొడుకు కూతురు అలా జాలీగా వెళ్తుంటారు అన్నమాట. ఒక ఇద్దరు లిఫ్ట్ అడుగుతారు, వీళ్ళు కూడా సర్లే కదా అని ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీరు వెండి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. కొన్ని సీన్స్ కి మీ గుండె ప్యాంట్లోకి వచ్చేసే సీన్స్ బోలెడు ఉంటాయి అనమాట. సో మీ గుండె రాయిలా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడడానికి అర్హులు. నాట్ ఫర్ ఫ్యామిలీ, నాట్ ఫర్ కిడ్స్, నాట్ ఫర్ సెన్సిటివ్ పీపుల్. క్లైమాక్స్ ఉంటుంది మావా, దీని అమ్మ అరాచకం అంతే. ఇది మన కంచెలో లేదని తెలుగులో లేదని స్కిప్ చేయకండి. కంచె దాటి ఇంగ్లీష్లో ఉన్నా కానీ దాటండి, ఈజీగానే అర్థమవుతుంది. మరి ఏ ఓటీటీలో చూడాలంటే ఇంత దారుణమైన రక్తపాత మూవీ మన ఓటీటీస్లో ఎందుకు పెడతారు మావా? పెట్టరు. అన్అఫిషియల్గా ఆన్లైన్లో వెతకండి, శోధించండి, సాధించండి, యాన్న ఒక దగ్గర దొరుకుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 వదంతి. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. బాబా ఇందులో క్లైమాక్స్ కి వచ్చే ట్విస్ట్ కి అయితే మన మైండ్స్ రెడ్, బ్లాక్, గ్రీన్ అన్ని కలర్స్ అయిపోవడం పక్క. దీని ఐఎండిబి రేటింగ్ 8/10. సిరీస్లు అన్నాక ల్యాగ్లు కామన్ అవ్వా. ఈ సిరీస్ లో కూడా స్లోగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. అది పిచ్చ లైట్ బ్రో అని అనుకునే వాళ్ళకి ఈ సిరీస్ అయితే తోపు అనేలా ఉంటుంది. ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. వెలోని అనే అమ్మాయిని ఎవరో మర్డర్ చేస్తారు. మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్క పాయింట్ తెలుసు. లాస్ట్ కిల్లర్ ఎవరని తెలిసాక మన మైండ్ బ్లాక్ అవ్వడం పక్క. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే రేప్ సీన్స్ కొన్ని ఉంటాయి. సో అది స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది మీ ఇష్టం. ఫైనల్గా అయితే అస్సలు మిస్ అవ్వకండి. లిస్టా నెంబర్ 5 హాష్. ఒక అమ్మాయికి చెవులు వినిపించవు, మాటలు కూడా రావు. ఆ అమ్మాయి ఒక లోన్లీ అడవి లాంటి ప్లేస్లో ఒంటరిగా ఒక ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అక్కడికి ఒక మాస్క్ వేసుకుని వచ్చిన వ్యక్తి తనని భయపెడతాడు. మరి ఆ సైకో నుండి తప్పించుకోగలిగిందా ఈ పాప లేదా అనేదే ప్లాట్. మూవీ చూస్తున్న సేవ్ అయితే టెన్షన్ ని బిలియస్ మన రోమాలు నిక్కబడుచుకోవడం పక్క. ఇది ఇంతకు ముందు నెట్ఫ్లిక్స్ లో ఉండేది మావా, ఇప్పుడు యాడుందో నాకు కూడా తెలియదు. సో వెతకండి, వెతికిది దొరకందంటూ ఏది ఉండదు. దీని ఐఎండిబి రేటింగ్ 6.6/10. తెలుగులో లేదని అస్సలు స్కిప్ చేయకండి. అయినా ఈ మూవీకి తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పనే లేదు భయ్యా. అంతా మూకీ డ్రామాలా నడుస్తుంటుంది. ఈజీ అంటే డెడ్ ఈజీగా అర్థమైపోతుంది. ఇది లాంగ్వేజ్తో సంబంధం లేని సినిమా. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ పద్మావతి సిస్ కామెడీ పెట్టింది. సికిందర్ కా మూవీ ఏంటి 2.75 ఏంటి మరిని 3 ఇవ్వచ్చు అనే మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ పద్మావతి సిస్. నెక్స్ట్ సెకండ్ వన్ అర్జున్ బ్రో కామెడీ పెట్టి
పెట్టాడు. వికట కవి గురించి బాగా చెప్పా బ్రో, పర్ఫెక్ట్ అనాలిసిస్ అబౌట్ దిస్ అండ్ యువర్ ఎవ్రీ డైలాగ్ అబౌట్ దిస్ సిరీస్ ఇస్ అమేజింగ్ హహా. నరేష్ అగస్య స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ యాక్టింగ్ ఈజ్ గుడ్ సిన్స్ ఈజ్ మత్తు వదలరా 1 అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అర్జున్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రాకేష్ బ్రో కామెంట్ పెట్టాడు. మీరు కరెక్ట్ గా చెప్పారు, వికట కవి గురించి సూపర్ గా ఉంది బ్రో. ఇంకా ఉల్ఫా గాళ్ళ రివ్యూస్ చూడడం మానేయాలి అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ రాకేష్ బ్రో. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ అన్ని మీరు చూసారా, చాలా మూవీస్ చాలా వెబ్ సిరీస్ సజెస్ట్ చేశా కదా, అందులో మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ గా డిస్ప్లేలో చదువుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.